శ్రీనివాస్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక మోకిలా పిఎస్ నుంచి చెంచల్గూడ జైలుకి అఘోరిని తరలించినట్టుగా తెలుస్తోంది పోలీసులు. ఈ నేపథ్యంలో అఘోరి కేసులో అనేకమైన ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మరి ముఖ్యంగా తనని తీసుకురావడం కావచ్చు, తనని అరెస్ట్ చేయడం కావచ్చు, అరెస్ట్ చేసిన కస్టడీకి ఇవ్వడం కావచ్చు, ప్రస్తుతం విచారణ జరుగుతున్న సినారియో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోని విచారణలో కొన్ని కీలకమైన అంశాలు అఘోరి చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. 14 రోజుల పాటు ఇప్పుడు ఆ రిమాండ్ కంటిన్యూ అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇంకా కీలకమైన విషయాలు బయటపెట్టే అవకాశం ఉంది. ఎవరిని మోసం చేసింది, ఎవరెవరిని మోసం చేసింది, ఎవరెవరు తినని ఆశ్రయించడం జరిగింది, ఆశ్రయించిన సందర్భంలో ఏ మాయమాటలు చెప్పింది, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. మాయమాటలు చెప్పిందా లేకపోతే తిని చెప్పిన మాటలని వాళ్ళు నమ్మిన నేపథ్యంలో అక్కడేమైనా ఇష్యూస్ అనేవి ట్రిగ్గర్ అయ్యాయా? ఎందుకంటే ఒక కాయిన్కి రెండు వైపులా కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి రెండు అంశాలకు సంబంధించి మాట్లాడుకునే సందర్భం. ఇక్కడ ఏం జరిగింది, అఘోరి శ్రీనివాస్ ఏం చెప్పుకొచ్చాడు, అఘోరి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మోకిలా పిఎస్లో అఘోరి కస్టడీ ముగిసిన నేపథ్యంలో డెవలప్మెంట్స్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, అఘోరి కేసులో ఎటువంటి మలుపు చోటు చేసుకుంది? ఇంట్రెస్టింగ్గా 14 రోజుల పాటు, మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించింది కోర్టు. ఇటువంటి సినారియోలో ఇప్పటివరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ సంపాదించడం జరిగింది? ఇప్పటి నుంచి విచారణ ఎటువంటి టర్న్ తీసుకునే అవకాశం ఉంది పెట్రీషియా? అఘోరి కేసులో కీలక మలుపులు. ఒకవైపు మోకిలా ముగిస్తున్న కస్టడీ కొన్ని రోజుల నుంచి కూడా హైదరాబాద్ చెప్పచ్చు. షాద్నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర జడ్జి ముందు అయితే హాజరుపరిచారు. ఒకవైపు కోర్టు దగ్గర హాజరుపరిచారు, మరోవైపు 14 days జ్యుడిషియరీ రిమాండ్ కూడా విధించారు. అంటే ప్రధానంగా ఎక్స్టెండ్ చేస్తారని కూడా తెలుస్తుంది. పోలీస్ ఇంటరాగేషన్ లో చాలా కీలకమైన విషయాలు కూడా వెల్లడించింది. గత 2 రోజుల నుంచి కూడా తనని ఇంటరాగేట్ చేస్తారు. మరోవైపు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ కారు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఇదంతా కూడా ఆరా తీశారు. ఆ తర్వాత మోకిలా పిఎస్ నుంచి జైలుకి మళ్ళీ తిరిగి చెంచల్గూడ జైలుకి తరలించారు. వెంటనే వైద్య పరీక్షలు అవన్నీ చేసిన తర్వాత అనంతరం తనని షిఫ్ట్ చేశారని తెలుస్తుంది. అఘోరికి సంబంధించిన వెహికల్ కూడా ఒక తమిళనాడుకి చెందిన వ్యక్తి ఏదైతే ఇప్పుడు అఘోరి ఏదైతే వెహికల్ నడిపిస్తుందో ఆ వెహికల్ కూడా రిజిస్ట్రేషన్ అంతా కూడా ఒక తమిళనాడు బిజినెస్ మ్యాన్ కి సంబంధించిన వెహికల్. అఘోరి శ్రీనివాస్ కి మరి ఆ బిజినెస్ మ్యాన్ కి కూడా సన్నిహితమైన పరిచయాలు ఉన్నాయి. వీళ్ళంతా కూడా బిజినెస్ డీల్స్ మాట్లాడుతున్నట్టు కూడా సమాచారం అయితే వస్తుంది. మెజిస్ట్రేషన్ ముందు నిలబెట్టి పూర్తిగా జడ్జి ముందు నిలబెట్టి వాళ్ళని మళ్ళీ చెంచల్గూడ జైలుకి తరలించారని తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కూడా హై డ్రామా అయితే కొన్ని రోజుల నుంచి కూడా బయటకు వస్తుంది. ఒకవైపు లైంగికంగా మహిళని వేధించడము, మోసం చేయడము, పెళ్లి చేసుకుంటానని మోసం చేశారు. అదే కాకుండా అనేక పెళ్లిళ్ళు చేసుకొని మహిళలను మోసం చేసి మానిటరీ కింద లైంగిక వేధింపు, సెక్షువల్ హెరాస్మెంట్, అదే కాకుండా కేసులు కూడా అనేక కేసులు నమోదైనాయి. ఇప్పటికి కూడా పోలీసులు కూడా చాలా సుదీర్ఘ విచారణ చేశారు. గత 2 రోజులు కూడా సూపర్వైజ్ చేసి ఏసీపీ రమణ గౌడ్ అతని దగ్గర నుంచి కూడా 2 గంటల సేపు మాత్రం ఇవాళ విచారించాలని గుర్తిస్తుంది. వాళ్ళు కీలకమైన విషయాలను కూడా బయటపడ్డాయి. ఒక పూర్తిగా తిన వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఎవరైనా పొజిషన్స్ ఉన్నారా, లేదంటే నీకు సాయం ఎవరు చేస్తున్నారు, డబ్బులు నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏదైతే కారు, డీజిల్ గానీ, పెట్రోల్ గానీ, ఐఫోన్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి మెయింటైన్ చేస్తున్నా అని కూడా పోలీసులు అంటే తన ఐఫోన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ప్రెసెంట్ కాంటాక్ట్స్ కి సంబంధించి ట్రేస్ చేయడం జరిగిందా? ఎవరెవరితో కాంటాక్ట్ లో ఉంది, ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, గత కొద్ది రోజుల్లో ఎటువంటి కాన్వర్సేషన్ జరుగుతోందని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుగుతోందా? పూర్తిగా కూడా అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరుగుతుంది. జడ్జి కొత్త రవి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. జ్యుడిషియరీ రిమాండ్ 14 రోజులు ఎక్స్టెండ్ చేశారు. అదే కాకుండా ఆ తర్వాత తనని షాద్నగర్ కోర్ట్ కి తీసుకెళ్లి కోర్టు నుంచి సెంట్రల్ కూడా తీసుకెళ్లారు. ఇదంతా కూడా తన మొబైల్ ఫోన్ కూడా అన్ని సీజ్ చేశారు. ఆ మొబైల్ ఫోన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఇంత ఎక్స్పెన్సివ్ మొబైల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, నీకు ఎవరెవరు ఇస్తున్నారు అనే విధంగా కూడా పోలీసులు అన్ని పూర్తిగా ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేశారు. చిన్న వెనకాల ఎవరో ఉన్నారంటూ కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద బిజినెస్ కానీ లేకపోతే బిజినెస్ మ్యాన్స్ కానీ వీళ్ళతో తను ఫ్రెండ్షిప్ చేయడం, ఆ తర్వాత అనేక సార్లు ఫోన్ కాల్స్ రెగ్యులర్ గా మాట్లాడడం, ఆ తర్వాత పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కి మీరు ఈ పొజిషన్ లో ఉంటారు, ఈ పదవి వస్తుంది. అంటే పెట్రీషియా సాధారణంగా చూస్తూ ఉంటాం, ఒక పొజిషన్ కి వచ్చిన తర్వాత ఎవరైనా
అక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేకపోతే రెండు సినారియోస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక నెట్వర్క్గా ఉన్న తర్వాత ఒక వ్యక్తిట్యూడ్ మాత్రం, ఒక కోపంతో ఉన్న యాటిట్యూడ్ అయితే మాత్రం తనలో క్లియర్ కట్గా కనిపిస్తున్న నేపథ్యం. సో ఇటువంటి సినారియోలో పోలీసులు ఎలా డీల్ చేయడం జరుగుతోంది, ఇటు జైల్లో తనని ఎలా హ్యాండిల్ చేయడం జరుగుతోంది, ప్రస్తుతం తన సిచ్యువేషన్ ఏంటి, వీటన్నిటిని కన్సిడర్ చేసి ఇన్వెస్టిగేషన్ ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పెట్రీషియా ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. పెట్రీషియా, తన ప్రవర్తన గురించి మాట్లాడుకునే సందర్భంలో ఒకప్పుడు పోలీసుల మీద తిరగబడ్డ సందర్భం ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతాలకు కావచ్చు, ఇన్ఫాక్ట్ తెలంగాణలో కూడా. సో ఇటువంటి సినారియోలో ప్రస్తుతం జైల్లో పోలీసులతో తినే తీరు ఎలా ఉంది, అఘోరి తీరు ఎలా ఉంది? ఎస్, అంటే ఇప్పటికే మనం చూస్తే ఎక్కడైతే జడ్జి ముందు తర్వాత మెడికల్ టెస్ట్ ఇవన్నీ చేసుకొని తిరిగి చెంచల్గూడకి తరలిస్తున్నారో లో ముఖంతో పాటు జుట్టు ఇవంతా డెడ్ లాస్ ఏవైతే తన జుట్టు ఉందో అదంతా కూడా కవర్ చేసుకొని ఒక గిల్ట్ ఫీలింగ్ తో అఘోరి ఉందనే చెప్పొచ్చు. అంటే మొన్నటి వరకు కూడా నాకేం కాదు, నన్ను ఎవరేం చేయలేరు, ఏ పోలీస్ నా దగ్గరకు వచ్చినా నేను తగలబెట్టుకుంటాను, ఆత్మ అర్పణ చేస్తాను, పెట్రోల్ పోసుకుంటానని కూడా ప్రజలని థ్రెటన్ చేసిన పరిస్థితి. ఈ క్రమంలోనే పోలీసులు కూడా న్యూసెన్స్ అవుతుంది కాబట్టి తనకు అనేక సార్లు వార్నింగ్ ఇచ్చారు, అనేక సార్లు చెప్పినప్పటికీ కూడా అదే తంతుగా తను ప్రవర్తించడం, న్యూసెన్స్ చేయడం, ప్రజలను మోసం చేయడం ఇవంతా కూడా బయటికి వచ్చాయి. ఈ క్రమంలో అఘోరి నడుచుకుంటూ వచ్చే టైంలో తనకి ఒక భయంతో కూడిన ఆ టెన్షన్ కానీ, లేకపోతే ప్రధానంగా కూడా నేను తప్పు చేశానని ఒక ఫీలింగ్ తో తను నడుచుకుంటూ వస్తుందని కూడా చాలా టెన్స్ ఫీలింగ్ తో. అంటే తప్పుడు ఒప్పుకుందా, కోర్టులో ఒప్పుకుందా, లేకపోతే పోలీసుల ముందు ఒప్పుకుంటుందా? ప్రతిది కూడా కాంట్రడిక్టెడ్ విషయం. ఏదైతే రమణ గౌడ్ విచారించారో, ఏసీపీ విచారిస్తున్న సమయంలో కూడా కొంతలోనే ఆన్సర్లు ఇవ్వడం, దాని తర్వాత టెన్స్ గా మాట్లాడడం, ఈ మాట్లాడిన టైంలోనే తను తప్పు చెప్తుందంటూ కూడా పోలీసులు లైవ్ డిటెక్టివ్ ద్వారా కూడా అనలైజ్ చేశారని కూడా తెలుస్తుంది. కానీ ఏదైతే చెప్తుందో కూడా తన స్కూలన్నీ కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నం. అదే కాకుండా తన వెనకాల ఎవరైతే ఉన్నారో వారు పొలిటీషియన్ కావచ్చు, లేదంటే ప్రధానంగా బిజినెస్ పీపుల్ తనని ముందు పెట్టుకొని ప్రజలని సొమ్ము అమ్ముకోవాలంటే, పూర్తిగా చెప్పాలంటే శవాల మీద కాలర్ ఏర్కుంటారని కూడా మనం చెప్తూ ఉంటాం. అటువంటి అంటే ప్రజల నమ్మకంతో వాళ్ళని అర్థంగా మోసం చేసి వాళ్ళ ఫీలింగ్స్ తోని వాళ్ళ దగ్గర ఉన్న డివోషనల్ ఎమోషన్ తో కూడా ఆడుకోవడం, ఇది ఒక బిజినెస్ లాగా అఘోరి చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ మనం అనేక వీడియోస్ కూడా చూసాం. ఒకవైపు నార్త్ లో కూడా అఘోరి అమ్మ, దాని తర్వాత తను డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ తో, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా కార్స్ మార్చడం, మొబైల్స్ మార్చడం, చాలా లావిష్ తో బ్రతకాలనుకుంటుంది. అదే కాకుండా తన వేషధారలో కూడా ఒకసారి లిప్స్టిక్, ఒకసారి బెడ్ లాక్స్, మనం మొదటి వరకు చూస్తే కూడా జస్ట్ ఒక కొప్పు పెట్టుకొని తనకు అనిపించింది. ఇప్పుడు చూస్తే కూడా డెడ్ లాక్స్ వేసుకోవడం, అంటే ప్రతిసారి తన హెయిర్ స్టైల్ మార్చడం, తన డ్రెస్సింగ్ స్టైల్ మార్చడం, తన మేకప్ స్టైల్ మార్చడం, ఇదంతా చేస్తూ గుర్తుపట్టకుండా, ఒకరొకరిని గుర్తుపట్టకుండా నార్త్ లో ఒకలాగా చెల్లమని, సౌత్ లో ఒకలాగా చెల్లమని, ఇదే సంతుగా పూర్తిగా తన ప్రతి స్టేట్ లో తనకి ఎవరో ఒకరు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ నుంచి మీరు అన్నట్టుగా ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క రకంగా తన ఇన్ఫాక్ట్ తన బహుశా తన తీరు అలా ఉంది అంటే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి శ్రీవర్షినికి సంబంధించి శ్రీవర్షిని పెళ్లి చేసుకోవడం వెనక తన వ్యూహం ఏంటి, ఈ అంశానికి సంబంధించి విచారణలు ఏమైనా విషయాలు చెప్పుకొచ్చిందా, లేకపోతే ఇంకా ఈ అంశానికి సంబంధించి నోరు మెదపట్లేదా? శ్రీవర్షినికి సంబంధించింది కూడా పోలీసులు విచారించారు. ఎందుకంటే ప్రధానంగా ఒక ట్రాన్స్ ఉమెన్ ఇంకో మెన్ తో ఉండాలని చూసుకుంటారు. అంటే యూజువలీ ఎల్జిబిటి కమ్యూనిటీని అనలైజ్ చేస్తే కూడా ఎవరైనా ఒక ట్రాన్స్ ఉమెన్ మెన్ నుంచి ట్రాన్స్ ఉమెన్ కి మారిన తర్వాత ఆ ట్రాన్స్ ఉమెన్ పూర్తిగా చూసుకుంటే కదా మెన్ అంటే పురుషుడి పట్ల అట్రాక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ అఘోరి చూస్తే కూడా విమెన్ పట్ల అట్రాక్ట్ అవ్వడం కూడా ఏదో కుట్రకోణం ఉందంటూ కూడా పోలీసులు అనలైజ్ చేస్తున్నారు. ప్రధానంగా వర్షిని ఒక ఆయుధం లాగా, తను హస్తం లాగా వాడిందా, తనకున్న ఏదైతే ప్రీ ప్లాన్ ఉందో దాన్ని బట్టి వర్షిని ఒక ప్రీ ప్లాన్ లాగా యూజ్ చేసుకుందా అనే విధంగా కూడా పోలీసులు గమనిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరు ప్లాన్ కూడా అనేక సార్లు వాళ్ళు మీడియా ఛానల్స్ తో కూడా చెప్పారు. మేము ఒక పీఠం వేసుకుంటాం, మేము ఒక గుడి కట్టుకుంటాం, ఒక ఆశ్రయం ఇస్తాము, ఎవరు రావాలన్నా మాకు అక్కడికే రావాలి, చాలా మంది వస్తుంటారు, భక్తులకు మేము ఆశ్రయం ఇస్తాం, మాలాంటి ప్రేమ జంటకు కూడా మేము ఆశ్రయం ఇస్తాం, ఎవరు పెద్దలైనా రావచ్చు, చిన్నలైనా రావచ్చు, ఎవరైనా డబ్బు గలన్నా డబ్బు లేని వాళ్ళైనా కూడా రావచ్చు అంటూ కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. సో ఎక్కడైతే వాళ్ళు గుడి కట్టాలనుకున్నారో అక్కడ ఏదైనా స్కామ్ చేస్తున్నారా, ఆ ల్యాండ్ ఎవరిది, అసలు ఆ గుడి కట్టడానికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు, దీని వెనకాల ఏదైనా కుట్రకోణం ఉందా అనే విధంగా కూడా అంటే తిని పేరు మీద కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి, తిని పేరు మీద కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి అంటూ చర్చ జరుగుతోందిగా. సో వాటికి సంబంధించి పోలీసులు ఎటువంటి కీలక ఆధారాలు సంపాదించారు ఇన్వెస్టిగేషన్ లో? ఇప్పటికే తన బ్యాంక్ అకౌంట్ కూడా